హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో పెద్ద షాకింగ్ ట్విస్ట్ వినబోతున్నాము. ఆ ట్విస్ట్ ఏంటంటే దివ్య నిఖిత ఈ వారం సేవ్ అయింది. మీరు విన్నది నిజమే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దివ్య నిఖిత ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ ఇది. దివ్య నిఖిత సేవ్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ నో ఎలిమినేషన్ పెట్టాడు. బిగ్ బాస్ నో ఎలిమినేషన్ పెట్టడానికి ముఖ్య కారణం పవరస్త్ర వాడిండు. ఎవరు? ఇమాన్యుయల్ దగ్గర పవర్ వస్తుంది కదా, ఆ పవర్ అస్త్ర వాడడం వల్ల దివ్య నిఖిత సేవ్ అయింది. సో ఇప్పుడు ఇది లేటెస్ట్ అప్డేటు, క్లియర్ కట్గా చెప్తున్నాను. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేది వీడియో చూడవరకు చూడండి, మీకు నేను ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఆ 6 కంటెస్టెంట్లు ఎవరు? కళ్యాణ్ పడాల, అలాగే ఇమాన్యుయల్, అలాగే నెక్స్ట్ ఇంకెవరు? బర్నీ గారు, డిమాన్ పవన్, సంజన, రీతు చౌదరి. టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. ఈ 6 కంటెస్టెంట్లో డిమాన్ పవన్, బర్నీ గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాలి, వీళ్ళు నలుగురు సేఫ్ జోన్లో ఉన్నారు. సాటర్డే ఎపిసోడ్లో ఇమాన్యుయల్ ఆల్రెడీ సేవ్ అవుతాడు. సండే ఎపిసోడ్లో డిమాన్ పవన్ వాళ్ళ డాడీతో సేవ్ అవుతాడు. ఆ విధంగా అందరు సేవ్ అవుతారు. లాస్ట్కి మిగిలింది ఇద్దరు మిగులుతారు. వాళ్ళు ఎవరు అంటే సంజన గారు, అలాగే దివ్య నిఖిత. వీళ్ళిద్దరు మిగిలినప్పుడు నాగార్జున గారు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది, పవర్ అస్త్ర నీ దగ్గర ఉంది కదా ఇమాన్యుయల్, పవర్ అస్త్ర వాడతావా? వాడితే ఒక సేవ్ అవుతారు, ఒకటి ఎలిమినేట్ అవుతారు అని చెప్తారు. సార్ నేను పవర్ అస్త్రాన్ని సంజన గారి కోసం వాడతా సార్ అంటే, సార్ వాడు అంటారు. సంజన గారి కోసం వాడిన తర్వాత అక్కడ ట్విస్ట్ చెప్తాడు. యాక్చువల్గా ఎలిమినేషన్ కావాల్సింది సంజన గారు. సో ఎలిమినేషన్ కాకుండా నువ్వు సంజనని సేవ్ చేసే పవర్ అస్త్ర ద్వారా, సో అందుకోసము సంజన సేవ్, అలాగే ఓట్ల ద్వారా దివ్య నిఖిత సేవ్ అయిందని చెప్పి అక్కడ నాగార్జున గారు ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడున్నటువంటి భారీ ట్విస్ట్. సో బిగ్ బాస్ ఎందుకు ఎలిమినేషన్ చేయలేదు ఈ వారం అంటే, నెక్స్ట్ వీక్ అన్నా డైరెక్ట్ డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని ఎలిమినేషన్ చేస్తాడు. సో ఇది ఆల్రెడీ మనము సీజన్ 4లో చూసాము ఈ విధంగా నో ఎలిమినేషన్ పెట్టి డబుల్ ఎలిమినేషన్ చేయడము. సో ఇక్కడ మనం బిగ్ బాస్ 9లో మళ్ళీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టాలని చెప్పి బీపీ గట్టిగా ప్లాన్ చేస్తుండో, అదేవిధంగా దివ్య నిఖిత తనుజ మధ్యలో ఎండుగడ్డేస్తే మండుతుంది కదా, దాన్ని యూజ్ చేసుకుందామని కూడా దివ్య నిఖితని సేవ్ చేయడం జరిగింది. అలాగే సంజన గారి వల్ల ఎలాంటి యూజ్ లేదు, కానీ పవర్ అస్త్ర వాడింది కదా, సో పవర్ అస్త్ర వల్ల సంజన గారి సేవ్ అవ్వడం జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అలాగే సండే ఎపిసోడ్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంటే 5 ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. అలాగే సాటర్డే ఎపిసోడ్లో ఎవరెవరు? బర్నీ గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల, దివ్య నిఖిత, వీళ్ళు నలుగురు ఫ్యామిలీ రావడం జరిగింది. నెక్స్ట్ ఫ్యామిలీలో రీతు చౌదరి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, ఇంకెవరు ఉన్నారబ్బా? మిగతా కంటెస్టెంట్లు మొత్తం బిగ్ బాస్ హౌస్లో టోటల్గా 9 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 9 కంటెస్టెంట్లో నలుగురికి మాత్రం రావడం జరిగింది. మిగతా 5 మెంబర్స్కి సండే ఎపిసోడ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాబోతున్నారు. ముఖ్యంగా తనుజ ఫ్యామిలీ మెంబర్స్లో హరిత గారు, పవన్ వచ్చినప్పుడు ఆ పిల్ల నాదిరాబాయ్ అని చెప్పి అర్జున్ రెడ్డి డైలాగు పవన్ కళ్యాణ్కు కొడతాడని చెప్పి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. చూద్దాం, ఒకవేళ ఈ డైలాగ్ నిజంగా కొడితే చాలా రసవతంగా ఉంటుంది, చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. అలాగే కళ్యాణ్ పడ వాళ్ళ డాడీ స్టేజ్ పైకి వచ్చినప్పుడు లక్ష్మణ్ రావు గారు చాలా ఎమోషనల్ అవుతారని అయితే చాలా ఫీల్ అయినా. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం చెందినటువంటి లక్ష్మణ్ రావు గారు తన కొడుకు బిగ్ బాస్ హౌస్లో ఉండడము, కొడుకు కోసం స్టేజ్ పైకి రావడము, అంతకన్నా అచీవ్మెంట్ ఏమని చెప్పండి. కళ్యాణ్ జీవితంలో ధన్యమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాబ్ చేసిండు, అదొకటి హ్యాపీనెస్సే. కానీ అంతకన్నా ఎక్కువ 5 రాష్ట్రాల తెలుగు ప్రజలకు, అక్కడ 5 రాష్ట్రాలు, ఇక్కడ మనది అంతా కలిపి తెలంగాణ, ఏపీ అంతా కలిపి ఒక 10 కోట్ల మందికి. సో లక్ష్మణరావు గారు ఈరోజు పరిచయం అయ్యారు టీవీ షో ద్వారా. అది దాని కారణము కళ్యాణ్ పడాల. సో కళ్యాణ్ పడాల విన్నర్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా కూడా కళ్యాణ్ పడాల పేరు అయితే పెట్టలేదు. సో సాటర్డే ఎపిసోడ్లో మనకు ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఒకటి పెట్టింది, అలాగే దివ్య నిఖిత ఫ్యామిలీ పెట్టలేదు, బర్నీ గారి ఫ్యామిలీ కూడా పెట్టలేదు, అలాగే డిమాన్ పవన్ ఫ్యామిలీ కూడా కళ్యాణ్ గారిని పెట్టలేదు. ఓన్లీ తనుజ ఫ్యామిలీ కూడా కళ్యాణ్ పడాలకు పెట్టడం జరిగింది. సో మొత్తానికి ఇది ఇప్పుడు నాకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా మరి.